సమస్త ప్రేక్షకులకు వందనం. ఇది మా 8వ ఎపిసోడు. గత వారం మరి విశ్వాసులు రక్షించబడిన తర్వాత సంపూర్ణతకు ఎదగాలి అనేటటువంటి అంశం గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం. విశ్వాసం ద్వారా రక్షణ, దాని పర్యవసానంగా మనకు నిత్య జీవం ఉచితంగా దొరుకుతుంది. కానీ మరి సంపూర్ణతలోనికి ఎదిగిన కుమారుల వల్ల ఎదిగిన తర్వాత దేవుని రాజ్యంలో పాలు పొందాలని, ఆ పిలుపు కొరకే దేవుడు పిలిచాడని మనం చూసాం. అయితే మరి నాకు ఒక ప్రశ్న ఉంది. మా అమ్మ బ్రతికున్నటువంటి రోజుల్లో మరి ఇటువంటి ప్రశ్న సాధారణంగా చాలామందికి ఉంటుంది. నేను పాత సంగతులన్నీ వదిలిపెట్టాను, విశ్వాసంలోకి వచ్చినాను. హిందూ కుటుంబంలో నుంచి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మరి అనేక శ్రమలు, రకరకాలుగా నిందలు వేయటం, శ్రమలు కలగటం, మరి ఎందుకు క్రైస్తవుడు విశ్వాసంలోకి వచ్చినాక ఇంత శ్రమ ఎందుకు అనుభవించాలని ప్రశ్న ఉండేది. అలాంటి ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కనుక దయచేసి మీరు దీని గురించి వివరించండి. అది మీరు అన్నట్టు చాలా మందికి ఆ ప్రశ్న వస్తుంది. మనం ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్టు దేవుని రాజ్యం మనకు అర్థం కాకపోతే ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. దేవుని రాజ్యం అంటే ఏమిటి అని మనం ఇంతకుముందు చూసాం కదా. అది ఈ భూలోక రాజ్యం అంటే భూలోక జీవితం, దీన్ని పోల్చుకుని అది ఏమిటి, తేడా ఏంటి అంటే ఏంటి దేవుని రాజ్యం, అది అర్థమైతే ఈ ప్రశ్నలు ఉండవు. ఇంకొకటి, ప్రభు తన శిష్యులకు క్లియర్గా చెప్పాడు. తను చనిపోకముందు శిష్యులకు చెప్పినట్టు ఈ లోకంలో మనకి శ్రమలు అవసరం. ఆయన్ని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళకి శ్రమలు రాక తప్పవు అన్నాడు. అలాగే శిష్యులు కూడా వాళ్ళు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బోధించారో వాళ్ళు కూడా ఈ మాట బోధించారు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూస్తే మనకు అది తేటకుంది. ఈ శ్రమ అనేది అవసరము. ఎందుకంటే మీరు అది చదవండి దయచేసి 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించను. ఈ శ్రమలు ఏం చేస్తాయి, మనకి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశం అనుగ్రహిస్తాయి, ఆ ప్రవేశం కలగజేస్తాయి. అది అందుకే యేసు ప్రభు యొక్క శిష్యులకి శ్రమలు లేకుండా పోవు. ఓహో, అందుకే. కానీ ఒక చిన్న డౌట్ వస్తూ ఉండేదన్నమాట. దేవుని రాజ్యంలో ప్రవేశం అంటే రక్షణ ఏమో, రక్షణ పొందడానికి అనేక శ్రమలు అనుభవించాలనే డౌట్ వచ్చేది. కానీ అది కాదు కదా. ఇప్పుడు రక్షణ మనకి ఉచితంగా ఇచ్చినప్పుడు మనం దానికి ప్రయాస పడినప్పుడు దానిలో శ్రమ ఉంది. రక్షణ వచ్చిన తర్వాతే మనకు ఆ దేవుని రాజ్యం యొక్క ప్రవేశం కొరకు, ఆ దేవుని రాజ్యం మాత్రం ఊరికే రాదు. ఈ ఉచితంగా వచ్చే దేవుని జీవం అంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దానికి శ్రమ ఉంటుంది, కష్టపడాలా, లేబర్ కూడా ఉంటుంది. ఆయన చిత్తం చేయాలా, నెరవేర్చాలా, ఆయనకి అంగీకారమైన చిత్తం నెరవేర్చాలా. పౌలు అన్నట్టు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు, శిష్యులు చెప్పాడు, ఈ శ్రమ అనేది మనకి ఆయన రాజ్యంలో ప్రవేశం కలిగిస్తుంది. ఇంకొకటి, శ్రమ అనేది మనకు పేతురు చెప్పినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ శ్రమ ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని ప్యూరిఫై, పరిశుద్ధపరిచి దాన్ని అంగీకారంగా తయారు చేస్తుంది. యేసు ప్రభు వచ్చిన దినాన్న యేసు ప్రభు అంగీకారంగా అంటే దట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ బిఫోర్ క్రైస్ట్. ఆయన చేత అంగీకారం. ఈ వచనం చదువుతాను, 7వ వచనం, 6 కూడా కంటిన్యూ ఉన్నట్టు ఉంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు, మహిమ, ఘనత. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయనను వెంబడించే శిష్యులు ఫస్ట్ మనం కోరేదేంటి, యేసు ప్రభు యొక్క మెప్పు. దేనికి, మన జీవిత విధానం ఇక్కడ ఎలాగైతే కొనసాగిస్తున్నామో అది యేసు ప్రభు మనల్ని మెచ్చుకోవాలి.
అంగీకరించాలి. అందుకే మీరు ఆయన ఉపమానాల్లో చూస్తారు, కమ్ ఇన్ దౌ బ్లెస్సెడ్ ఆఫ్ ద లార్డ్, దౌ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్. కొద్ది వాటిలో మీరు నమ్మకంగా ఉంటే గనక ఆశీర్వదించబడిన వారిలాగా రండి. మన నమ్మకత్వం అంటే ఇంకొకటి, ఈ శ్రమలు ఇంకొకటి ఏం కలెక్ట్ చేస్తాయంటే పేషెన్స్, ఓర్పు. మనకు ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. సహనం ఉంటేనే మనం పరుగులో ముందుకు సాగగలం. ఇన్ని ఒత్తిళ్లు, శ్రమలు వచ్చినప్పుడు సహనం లేకపోతే మనం ఆ మార్గం తప్పుతాం. అందుకే చాలా విసిగిపోతాం. సో అందుకే ప్రభు కూడా అంటాడు, మన వాక్యంలో రాసింది యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే మనకు ఓర్పు కలగజేస్తుంది. అదే కాదు, టెస్టింగ్, పరీక్షలు కూడా ఇవి మనకు ఆ ఓర్పు కలగజేసే దాని ఉద్దేశం, కార్యం జరుగుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనులాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇప్పుడు చూసారా, మనం ఇంతకు ముందు మనం మెచ్యూరిటీ గురించి మాట్లాడు. అవును, పరిపూర్ణత. ఇప్పుడు మీరు సంపూర్ణులు, అనునాంగులు అంటే అది పూర్తిగా వితౌట్ డిఫెక్ట్, లేకుండా, డిఫార్మిటీ, అంటే అంగాలన్నీ ఉండేటట్టు సంపూర్ణంగా. అలాగా ప్రభు మన విశ్వాసం, మన జీవితం మనం ఎలాగైతే గైడ్ చేస్తాం, ఆ శ్రమల ద్వారా ప్రభు మనకి కలగజేసిన శ్రమల ద్వారా. ఇంకొకటి, ఈ శ్రమలు ప్రభు అనుమతించినవి కదా. ఆయన ఆ శ్రమల వల్ల ఎవరిని చంపాడు. ఆ శ్రమల కింద ఎవరు నలిగిపోయి పూర్తిగా నాశనం అయ్యేటట్టు ఏం చేయడు. క్లియర్ గా రాసి ఉంది కదా మీకు, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. మనకి ఏ శ్రమ వచ్చినా ఆయన అనుమతించిన శ్రమ అయితే అది దాని వల్ల నలిగిపో దారితో చేస్తారని ఉంది మార్గం, మనం ఎస్కేప్ అవడానికి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేయును. తప్పించుకోవడానికి మార్గం ఆయనే చూపిస్తాడు. అందుకే శ్రమలు వచ్చినప్పుడు మనం ఊరికే సణుగుతూ గొడుగుతూ ఉంటే ఆయన చూపించే మార్గం చూడలేం. మన శ్రమలను అంగీకరించి మనం మత్తయి 5:13లో చూసినట్టు సంతోషపడి, ప్రభా నాకు ఈ శ్రమలు ఇచ్చావంటే ఇది నాకు ఒక క్వాలిఫైయర్, నన్ను పరీక్షలో పాస్ చేయడానికి ఇది నాకు ఇస్తున్నావు, ఇది నాకు ఒక సహాయం అన్నట్టు మనం గుర్తించి, ఎందుకంటే నువ్వు నీ రాజ్యంలో ప్రవేశం కలెక్ట్ చేస్తున్నావు, దీనివల్ల నాకు ఓర్పు కూడా కలుగుతుంది. ఓర్పు ఉంటే ఆఖరిలో ఆ ఓర్పు వల్ల నేను కానీ నా పరుగు పందెం కానీ ముగించగలిగితే ఆఖరిలో నీ దగ్గర మెప్పు పొందుతాననే ఆశ ఉంది నాకు అని సంతోషపడి అన్ని ఉన్నాయి. మహిమ అన్నాం కదా, మహిమ అంటే ఏంటి? అది ఆయన రాజ్యంలోనే ఉన్నది మహిమ. ఆయనతో ఎప్పుడైతే జాయింట్ ఎయిర్స్ అన్నామే, సహపాఠి తోటి పరిపాలన చేయడానికి ఆయనతో పాటు కలిసి అక్కడే ఉంది మహిమ ఆయన రాజ్యంలో. ఆ మహిమ కూడా నాకు అందించడానికి నువ్వు ఇవి అనుమతిస్తున్నావు అని అప్పుడైతే గుర్తిస్తావు, గుర్తించి ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అంటే మనం వైఖరి కలిగి ఉండాలి. అది ఆ కృతజ్ఞత వైఖరి ఉంటే మనకి అప్పుడు కనువిప్పు కలుగుతుంది రోజు రోజు మెల్లమెల్లగా. ఇప్పుడు చూడండి, ప్రావర్బ్స్ చాప్టర్ 4:17, సామెతలు 4:17. అక్కడ ఏం రాసిందంటే, మన ఈ రైచియస్ మ్యాన్, నీతిమంతుని యొక్క మార్గం ఎలాగుంటది, అంతకంతకు అది తేజరిల్లుతుంది. అంటే ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ పాత్ ఆఫ్ మోర్ అండ్ మోర్ లైట్ డే బై డే. 18 పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. చూడండి, సాధారణంగా ఈ స్పెషల్ మీటింగ్స్ అవి రివైవల్ మీటింగ్స్ చాలా టెక్నిక్ వాడతారు. ఎక్కడ? క్రైస్తవులు. దేనికి? వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించడానికి, ఆత్మీయంగా. ఇప్పుడు
ఎవరైతే దేవుని రాజ్యం అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ లోకం ఏంటి, ఆ ప్రభు ఇచ్చే రాజ్యం ఏమిటి, ఆయన దానిలో ఆయన ఎందుకు నా కోసం చనిపోయాడు, నన్ను ఈ గొప్ప పిలుపుతో పిలిచాడు, నేను దీనికి తగ్గట్టు నడుచుకోవాలని రాజ్యం గురించి అవగాహన ఎవరికైతే క్లియర్ గా ఉంటుందో వాళ్ళకి ఈ స్పెషల్ స్టిమ్యులేషన్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ప్రొవకేషన్ త్రూ డిఫరెంట్ టెక్నిక్స్ అవసరం లేదు. రకరకాలుగా వాళ్ళని ప్రోత్సహించే అవసరం లేదు. ఒకరినొకరిని ప్రోత్సహించుకోమన్నాడు, క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసులు కూడి మాట్లాడుకుంటారో వాళ్ళకి కానీ ఈ ప్రభు రాజ్యం యొక్క అవగాహన ఉంటే వాళ్ళు సాధారణంగా ప్రభు గురించి మాట్లాడతారు. ఏదో విధంగా ఆయన వాక్యం ద్వారానో ఏదో మాట్లాడుకుంటారు, సంబోధించుకుంటారు, అలాగా ప్రోత్సహించబడతారు. కానీ మాస్ టెక్నిక్స్ వాడి వాళ్ళని ప్రోత్సహించే అవసరం లేదు. యూ డూ నాట్ సీ దట్ యాజ్ మెథడ్ ఎంప్లాయిడ్ బై ద డిసైపుల్స్ ఇన్ స్క్రిప్చర్. అంటే అది మనకు కనబడదు అలాగా. అయితే ఇప్పుడు దీంట్లో రెండు రకాలుగా కూడా ఉండే అవకాశం ఉంది కదా. మన సొంత చర్యల వలన లేకపోతే మనం చేసినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ వలన మనకు శ్రమలు వచ్చేది ఉంది. మళ్ళీ తర్వాత విశ్వాసాన్ని బట్టి ప్యూర్ గా ప్రభువులో నమ్మకంగా నడుస్తున్న దాన్ని బట్టి కూడా శ్రమలు వచ్చేది ఉంది. మరి రెండుటి దాని గురించి క్లియర్ గా మాట్లాడతాడు. 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం 2 వచనాలు చూస్తే, 1 పేతురు 2వ అధ్యాయం 21 చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి గణము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. మనం మేలు చేసి దానికి ప్రతిఫలంగా శ్రమ పొందితే అది దేవుని దగ్గర అంగీకారం. అంటే దానివల్ల మనకి మెప్పు వస్తుంది, దానికోసమే మనం పిలువబడ్డాం అన్నాడు. సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల మళ్ళీ మనకి పేషెన్స్, ఓర్పు కలుగుతుంది. ఓర్పు మళ్ళీ ఆయన రాజ్యంలో ప్రవేశం కలిగిస్తుంది. ఇవన్నీ లింక్డ్ అనమాట. యూ కెనాట్ వ్యూ దెమ్ ఇన్ ఐసోలేషన్. ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఈ ప్రక్రియ ఆత్మీయ పని మనలో జరుగుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. కానీ ఎంత మటుకైతే మనం వాక్యానికి లోబడతామో, ఆయన స్వరం వినగలుగుతాము. మై షీప్ హియర్ మై వాయిస్, నా గొర్రెలు నా స్వరం వినును. అది ఇప్పుడు షెపర్డ్ షీప్ కి ఉన్న సంబంధం అంటే ఉట్టి ఆయన స్వరం వినే దాని మీద ఆధారపడి ఉంటది. అది ఒకటే, ఇంకొక సంబంధం లేదు వాళ్ళు. ఇప్పుడు షెపర్డ్ ద్వారా షీప్ నడిపించబడుతున్నాయంటే ఆయన స్వరం వినకపోతే తప్పిపోతాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆర్ లింక్డ్ ఆన్ హియరింగ్ దట్ వాయిస్, హియరింగ్ ఫ్యాకల్టీ. ఈ హియరింగ్ ఫ్యాకల్టీ అన్నది పుట్టుకతో కూడా ఇది ఒక అద్భుతమైన మాట. ఏంటంటే మన క్రియేషన్ లో, మన నిర్మాణంలో, మొదట బిడ్డ ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యాకల్టీ దట్ డెవలప్స్ ఈజ్ హియరింగ్. మొట్టమొదటగా వినే యొక్క కెపాసిటీ ఇంకా గర్భంలో ఉన్నప్పుడే పూర్తిగా డెవలప్ అవుతుంది. అది అలాగే మా ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు సాతాను ఆయనని పరీక్షించినప్పుడు, టెస్ట్ చేసినప్పుడు, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అన్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. రొట్టె అవసరం జీవించడానికి మనిషికి, కానీ ఈ భూలోక జీవితానికి మాత్రమే సరిపోతుంది అది. కానీ మానవ జీవితం, మానవునికి ప్రాణం, ఆత్మ ఉంది కాబట్టి ఈ శరీరం తర్వాత కూడా ఉంది, ప్రాణం ఉంటది. ప్రాణానికి మృతి లేదన్నాడు కదా. అది శరీరం ఈ చనిపోయిన తర్వాత మనకి ఇంకొక జీవితం కూడా ఉంది. అది ఇప్పుడు మనం ఏదైతే జీవిస్తామో దాని మీద ప్రభావం కలుగుతుంది. ఇప్పుడు అందుకే ఆ వినడం చాలా అవసరం. ఆ విని ఆయనతో నడిచే వాళ్ళకే ఈ శ్రమ, ఈ కింగ్డమ్ అంటే ఈ దేవుని రాజ్యం యొక్క మార్గం అర్థమవుతుంది. అర్థమై వాళ్ళు గాని గ్రహించగలిగితే, అందుకే యేసుప్రభు పౌలు రాసేది ఏమంటే, మన వర్క్అవుట్ యువర్ సాల్వేషన్, సొంత రక్షణను కొనసాగింపనీయుడి బై ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. అది ఎందుకు భయం? భయంతో వణుకుతూను. ఎందుకంటే ప్రభు నాలో కలగజేస్తున్నది నేను తప్పిపోకుండా, ప్రభా నేను నీ మాట వినేటట్టు,
అది అర్థమయ్యేటట్టు, నేను నీ రాజ్యం ఎప్పుడు చూసేటట్టు ఆ భయం ఉండాలి. లేకపోతే కేర్లెస్నెస్ సెట్ ఇన్ అవుతుంది, వచ్చేసరి మళ్ళీ దాని తర్వాత మనం యథావిధిగా ఒక రొటీన్ లో పడిపోతే మనం ఆయన వాక్యంలో నీ పట్టుకుని నడవలేము. హెబ్రీ రాసిన పత్రిక 3:15 చూస్తే ఏదైతే ఇప్పుడు సాధారణంగా చూడండి, ఎప్పుడైనా విశ్వాసులు ఫస్ట్ విశ్వసించినప్పుడు చాలా ఉత్సాహంతో ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అసలు వాళ్ళని భూమి మీద నడిచేటట్టే అనిపించదు, వాళ్ళని పట్టుకోలేము. 24 గంటలు బైబిల్ చదువుతా ఉంటారు, 24 గంటలు ప్రార్థన చేస్తాం, దట్స్ ఆల్సో అన్ ఇంబ్యాలెన్స్. కానీ తర్వాత ఏమవుతుందంటే క్రమంగా 6 నెలలు ఏడాది అయిన తర్వాత అది తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకా కొంచెం ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత ఆ బైబిల్ మోయడమే కష్టం అవుతుంది వాళ్ళకి. ఆదివారం సర్వీస్ రావడానికి 10 ఏళ్ళు అయిన తర్వాత వచ్చి కూర్చుంటారు, ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. విన్నప్పుడు వింటారు, తర్వాత అదొక రొటీన్ అయిపోతుంది. ఎందుకు ఇది? ఎందుకంటే మనం గ్రహింపు లేకుండా ఆ కింగ్డమ్ వే, పాత వాళ్ళు మన పితరులు అన్నారు ద పిల్గ్రిమ్ వే అన్నారు. అంటే యాత్రికుని యొక్క ప్రయాణం లాంటిది. పిల్గ్రిమ్ అంటే యాత్రికుడు. ఇది ఇక్కడ నాకు శాశ్వతం కాదు, అది మనసు అన్నమాట. నేను ఇక్కడ ఏం చేసినా ఇది పర్మనెంట్ కాదు, ఇది ఓన్లీ టెంపరీ. ఇదొక టెంపరీ నివాసం, క్యాంపింగ్ అన్నమాట. క్యాంప్ లోకి వెళ్ళినప్పుడు లేనిపోయినన్ని తీసుకెళ్తారా? ఎవరన్నా క్యాంప్ చేసినప్పుడు అల్మైరాజ్ ఇన్ని, సోఫాస్ అన్ని, లేకపోతే రకరకాలైన అవసరమైనవన్నీ తీసుకెళ్తారు కదా. సో అంటే వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ ఈ జీవితం అవసరమైనంత వరకే అది. అందుకే దాన్ని పిల్గ్రిమ్ వే అన్నారు. ఆ దృక్పథం గాని పోగొట్టుకుంటే దేని ఒక రొటీన్ సెట్ అవుతుంది. సెట్ అయితే దారి మిస్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు హెబ్రీల 3:15 పత్రిక 3:15 మీరు చూడండి, అక్కడ నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇది కండిషన్స్ నేను అన్నాను కదా, షరతులని ఇంతకు ముందే. ఈ కండిషన్స్ ఇగ్నోర్ చేయకూడదు. బైబిల్ చేపట్టిన ఎడలనే అన్నాడు. చేపట్టిన ఎడలనే అంటే చేపట్టలేకపోతే పోతుంది. అది సింపుల్ కదా. దానికి పాలివారం అయి ఉంటాం అంటే ఏంటి అర్థం? ఇది మరి జాయింటర్స్ అంటే అదే కదా. జాయింటర్స్ అన్నాడు రోమన్స్ చాప్టర్ 8 లో. మరి ఇది అదే కదా, తోటి ఆయనతో కలిసి ఏలడమే కదా, పరిపాలన చేయటం. క్రీస్తుతో పాలివాగంటే ఇంకొక వచనంలో కూడా మనకి తేటకుంది. రెవల్యూషన్స్ చాప్టర్ 3:21 చూడండి. దాని గురించి అప్పుడు ఆ అర్థం మనకి కొంతమందికి తెలుసు. క్రీస్తులో అని ఉంది ఇక్కడ. దాని అర్థం ఏంటంటే క్రీస్తుతో అంటే క్రీస్తులో అన్న సేమ్. అంటే క్రీస్తు యొక్క ఆయనకున్న వాట్ ఎవర్ ది ఆనర్, ప్రివిలేజ్, ఘనత, మహిమ ఏదైతే ఉందో ఆయనకి కలిగిన సర్వం దానిలో మనకు భాగం. అది ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఆయనకి ఏదైతే తండ్రి అయిన దేవుడు ఇచ్చాడో దానిలో భాగం ఈ మానవులకి ఇచ్చాడు. ఏంటి? ఈ విశ్వాసం దృఢంగా పట్టుకుని నడవగలిగితే ఆఖరి వరకు. అంటే ఆయన విశ్వాసం ఉంచి అడుగడుగున ఆయన వెంబడించినటువంటి వాడు. ఇప్పుడు ఆ 21 చూడండి, క్రీస్తులో భాగం అంటే ఏంటి ఆయన అక్కడ కొంచెం వివరించాడు. ఇది యేసుప్రభు యొక్క మాట. ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. అది అంత క్లియర్గా ఉంది కదా. ఆయనతో పాటు సింహాసనంలో జయించాలంటే ఇవన్నీ ఈ లోకంలో ఉండే ఈ టెస్టింగ్ ట్రయల్ దీని మీద జయించి ఇవి ఓవర్కమ్ చేసి ఆ మార్గం వదిలిపెట్టకుండా నడిస్తే, ఆ విశ్వాసం మొదట్లో ఉన్న విశ్వాసం అంతం వరకు పట్టుకుని నడిస్తే, అంతం వరకు పట్టుకుని నడవడానికి మీకు సపోర్ట్ ఏం కావాలా? విశ్వాసంతో ఆయన వాక్య సపోర్ట్, ఆయన ఇచ్చిన వేరే సపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఫెలోషిప్ ఉన్నది, సహవాసం ఉంది, చర్చ్ లో సహవాసం ఉంది, అంటే ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ చర్చ్ లో ఉన్న గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ వాడబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఉంది మీకు. ఇవన్నీ తీసుకుని ముందుకు సాగగలిగితే ఈ లోకంలో మనల్ని వెనక్కి లాగే శక్తులు ఏవైతే ఉన్నాయో, మన శరీరమే కావచ్చు, ఈ లోకం యొక్క ప్రభావమే కావచ్చు, లేకపోతే సైతాన్ యొక్క ఒత్తిడే కావచ్చు, ఇవి అన్ని కలిపి మనల్ని వెనక్కి లాగుతున్న శక్తుల మీద జయించుకుంటూ ముందుకెళ్తే అప్పుడు మనకి ఆయనలో పాలంటే ఏంటి? ఆయన కూర్చున్న సింహాసనంలో మనకు పాలు ఉంటుందని.
ఆయన యొక్క పర్సనల్ ప్రామిస్ ఇది. అంటే ఇదంతా రాబోనటువంటి కాలంలో ప్రభు అయిన క్రీస్తు వారు రాజ్య పరిపాలన చేస్తారు కదా, ఆయనతో పాటు రాజ్యం పరిపాలన చేయడం ప్రత్యక్షంగా ఇది ప్రాక్టికల్ గా అనమాట. ప్రాక్టికల్ గా ఆయన చెప్పాడు కదా. ఇది మళ్ళీ మనం రెవల్యూషన్ చాప్టర్ 20లో చూస్తాం కదా, సేమ్ థింగ్ వర్స్ 6. 1000 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు ఆయనతో పాటు అన్నారు. ఇప్పుడు ఈ శ్రమలు అంటే కొన్నిసార్లు యోబు జ్ఞాపకం వస్తాడండి. జ్ఞాపకం వచ్చేసి యోబుకు అన్ని శ్రమలు వచ్చాయి, ఒక్కసారి ఆయన ఏం చేయకపోయినా ఆయనకు అయింది. మరి అటువంటి శ్రమలు మాకు వస్తే అబ్బో ఇంత తట్టుకోగలమా అనేటటువంటి భయం వేస్తుంది. మరి దాని విషయం ఏమంటారు? ఇక్కడ ప్రభు పాల్కి ఒక శ్రమ ఇచ్చాడు పర్టికులర్ గా పౌలు ఆయన శరీరంలో. ఆయన కొంచెం తట్టుకోలేక కొన్నాళ్ళ తర్వాత ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా ఇది మరి నన్ను చాలా అల్లరి పెడుతుంది, నేను ఇంత తిరుగుతున్నా. మనకి తెలియదు అది ఏమిటో, కానీ ఆయన కష్టంగా ఎన్నోసార్లు ఎన్నో మైళ్ళు తిరగడం, అన్ని రకాల ప్రయాణాలు చేయడం, ఆయనకి ఏదో ఇబ్బంది కలిగింది. అది కలిగి ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది అన్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంది ఈ మాట. 7, 8, 8, 9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటాను. సాతాను యొక్క దూతగానే ఉంచబడ్డారు ఆయన జీవితంలో. ఎందుకు ఆయన అంటే నన్ను నలగొట్టడానికి, ఆయన నలగొట్టడానికి అంటే ఆయన యొక్క స్వయం నలిగి ఆయన మనసు దీనంగా అయి కృంగి ఉండడానికి, అంటే కృంగి అంటే నాట్ డిస్కరేజ్డ్ బట్ బ్రోకెన్, అంటే సంబడి హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జర్షన్ ఆఫ్ హిజ్ ఈగో, అంటే ఆయన యొక్క స్వయం ప్రభువే ఆయన అది అలాగా తగ్గించి ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? సైతాన్ యొక్క దూతనే పర్మిట్ చేశాడు ఆయనని బాధించడానికి. ఎప్పుడన్నా ఈయన కొంచెం ముందుకు సాగుతూ ఉంటే ఆ మొత్తేవాడు అనమాట. అది కొంచెం సహించలేక ప్రార్థన చేశాడు, ప్రభా వీలైతే కనీసం ఇది నన్ను తప్పించి ఇక్కడి నుంచి. అయితే అవసరం ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. అది కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇది ఏం రుజువు చేస్తుందంటే, ఇటువంటి శ్రమల వల్ల ఇంకొక లాభం ఏంటంటే, మనం దేవుని కృప ప్రాక్టికల్ గా అనుభవించవచ్చు. క్రైస్తత్వంలో ఒక గ్రేట్ వీక్నెస్ ఏంటంటే, కృప గురించి మాట్లాడతారు, అనుభవం తక్కువ. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కృప విషయం, కానీ వ్యక్తిగతంగా అనుభవించడం అనేది ఇట్ రిక్వైర్స్ వన్ టు గో త్రూ ఎ లాట్ ఇన్ లైఫ్. ఆయన కృపను అనుభవించాలంటే మనం కూడా క్రియాపూర్వకంగా జీవితంలో ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్లాల్సిందే. అదితేనే మనం ఆయన కృపను చూడగలం. అది అందుకే అంటారు, హి స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్, ఫర్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. నా బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ప్రభు అన్నాడు. అది అండ్ దానివల్ల మనకేం ఈయనకేం లాభం అయింది? ఈయన స్వయం అది నలగొట్టబడింది, ఒకటి స్వయం తగ్గిపోయింది. యోహాన్ అన్నట్టు, యోహాన్ బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏమన్నాడు? నేను తగ్గిపోవాలా, ఆయన హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఈ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. ఈ సఫరింగ్ వల్ల, ఈ డిసిప్లిన్ వల్ల. మనమేమో ఈ పిల్గ్రిమ్ పాత్ మీద, అంటే ది పాత్ బై విచ్ we can ultimately attain or find an entrance into the kingdom of God. That is the purpose of that suffering. శ్రమల యొక్క ఉద్దేశం అది. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు ఒక చోట మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఈ అద్భుతాలు చేసేదానికంటే కూడా మరి తండ్రి యొక్క దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని చిత్తం నెరవేర్చువారు మాత్రమే చేస్తారని అక్కడ ఒక మాట అన్నాడు. మరి దానికి ఇది 2 కలుస్తుందా? ఒక మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు మనం అన్నది ఏంటంటే,
షీప్ కి షెపర్డ్ కి కనెక్షన్ ఏంటి? హియరింగ్ ఓన్లీ. గొర్రెల కాపరికి గొర్రెలకు మధ్య వినుట ద్వారానే అది వెంబడిస్తాయి. అది సో వింటే ఏంటి? ఆయన చిత్తం అంటే ఆయన మార్గంలో నడవడానికి వాళ్ళకి తేటగా అర్థమవుతుంది. సో ఆయన మార్గంలో నడిస్తే ఆయన చిత్తం చేసినట్టు. పరలోక రాజ్యంలో ఈ స్వయంగా మన మానవ శరీరం, మానవ నేచర్ అంటే స్వభావం ద్వారా మనం కానీ మన మానవ జీల్ ఆల్సో, జీల్ అంటే ఉద్రేకం, ఆసక్తి, ఈ ఆసక్తి వల్ల చేసే పనులు గమనించవలసింది ఏంటంటే ప్రభు అంగీకరించాడు. అదే అందుకే ఎందుకంటే చేసినా కూడా మరి వాటిని యాక్సెప్ట్ చేయడం అంగీకరించడని అన్నాడు కదా. ఎందుకంటే హీ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ దట్ రిప్రజెంట్స్ ఒరిజినల్ మ్యాన్ కైండ్, మ్యాన్స్ నేచర్. అది ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది, టోటల్ గా దెబ్బతిన్న నేచర్ అయిపోయింది. ఆయన ఏదైతే ఉద్దేశించాడో మానవుని అవిధేయత వల్ల అది పూర్తిగా పాడు చేసుకున్నాడు. సో దానిలో ఉండే పాడైందంటే ఆయన దేవునికి సంబంధించిన నేచర్లో అంటే నేచర్కి సంబంధం లేకుండా దెబ్బతిన్నాడు. కానీ మానవునికి ఈ భూమి మీద ఉండే జీవితానికి సంబంధించి ఎన్నో కెపాసిటీస్ ఉన్నాయి. అంటే మానవ శక్తి ఉంది, ఎందుకు లేదు? దేవుని శక్తి ఉంది. అవును, మరి మానవ శక్తి ఇంతవరకు తీసుకొచ్చింది కదా హ్యూమన్ సివిలైజేషన్. కానీ అది దేవునికి అంగీకారం కాదు. మానవుడు ఆత్మ సంబంధమైన సంగతుల్లో అంగీకారం కాదు. ఎందుకంటే మానవుడు అటువంటివి ఆయనకి అప్రూవల్ లేకపోతే ఆయన మెప్పు పొందేటట్టు మనం చేయలేం. అందుకే ఒక మాట ఉంది హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 10 ఉండొచ్చు, అక్కడ దయచేసి చదవండి. ఒకటి Hebrews 9:10 Behold, I come to do thy will, O God. వర్స్ 7 లో ఉంది. దాని తర్వాత హీ రిమూవ్స్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ద సెకండ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఇప్పుడు మన కోసం మాదిరిగా వచ్చాడని రాసి ఉంది కదా. అది పేతురులో చూసాం అనుకుంటాం. మరి ఆ మాదిరి అంటే ఏంటి? మనం ఫాలో అవడానికే కదా ఆయన మాదిరి. ఆయన ఎందుకు వచ్చాడు? బిహోల్డ్ ఐ కమ్ టు డూ దై విల్ ఓ గాడ్. నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నాడు. ఆ సామిస్ట్ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్స్పిరేషన్ తో రాశాడు. ఏమిటా చిత్తం? దేవుని చిత్తం టు రిమూవ్ ద ఫస్ట్ అండ్ ఎస్టాబ్లిష్ ద సెకండ్. అంటే మొదటిది ఫస్ట్ ఆడమ్ కి సంబంధించింది అది పక్కా రిజెక్ట్ చేశాడు ప్రభు. అందుకే యేసు ప్రభుకు సంబంధించిందే అన్నమాట. కనుక ఇప్పుడు మన సమయం అయిపోయింది కనుక ప్రేక్షకులారా, మీరు ఈసారి మరి మనకెందుకు శ్రమలు కలుగుతాయి, శ్రమల వలన ఉపయోగం ఏంటి, ఆయన ఉద్దేశం ఏమిటి, దేనికోసం ప్రభు అనుమతిస్తాడు, మన స్వంత మరి తప్పుల వలన కాకుండా ప్రభు నిమిత్తం జీవించినప్పుడు కలిగే శ్రమల వలన మనకు ఆయన రాజ్యంలో ప్రవేశానికి తీసుకుని వెళ్తాయని మనం చూసాం. మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ కానీ ప్రశ్నలు కనుక ఉంటే మీరు రాయొచ్చు, మేము తప్పకుండా దానికి స్పందిస్తాం. మేము వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడవు, నువ్వు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి మేము విశ్వాసంలో ప్రవేశించిన తర్వాత ఒక యాత్రా జీవితముగా మాకుండగా మాలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఉన్నతి కలుగుటకై, మెచ్యూరిటీ రావటానికై, నీ రాజ్యం కొరకై, నీ మహిమలో నీ యొద్ద మేము మెప్పు పొందుటకై నువ్వు అనుమతించేటటువంటి ప్రతి శ్రమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రమల వెనకాల నువ్వు కలిగిన ఉన్నత ఉద్దేశానికై హృదయపూర్వక వందనాలు తండ్రి. మేము మరి ప్రేక్షకులందరూ కూడా మరి వారి జీవితాల్లో కలిగినటువంటి శ్రమలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా అనుమతించబడ్డాయని అంగీకరించి సంతోషంతో ఓర్పుతో సహించుటకు మాకు శక్తిని ప్రసాదించుము, మార్గంలో కొనసాగుటకు సహాయం చేయమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి.